హాయ్! హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టైల్స్ అఫీషియల్. నేనైతే ఈ మధ్య చాలా డల్ అయిపోయానండి. రీసెంట్‌గా మేము తిరుపతి అయితే ఎళ్ళొచ్చాము. ఆ తిరుపతి వ్లాగ్ కూడా కమింగ్ సూన్. చాలా త్వరగా పెడతాను. అండ్ ఇదైతే నేను కార్తీక పౌర్ణమి వీడియో అండి. కార్తీక పౌర్ణమి రోజు నేను మార్నింగ్ 4కి లేసాను. మీకు చూయించా కదా! లిటరల్లీ అసలు అలవాటు లేకపోవటంతో అసలు లెగాలంటే ఎంత బాధ అనిపించిందంటే, కాకపోతే నేను ఓపిక చేసుకొని లేసాను. స్టార్టింగ్ అయితే చూడండి, పిల్లలుంటే ఎవరికైనా తెలిసిన పనే ఇది. అస్సలు ఒక్క వస్తువు ఒక చోట పెట్టిన చోటైతే ఉండనే ఉండదు మా పిల్లతో. మేమైతే అందుకని చెప్పి మాక్సిమం బొమ్మలన్నీ తనకి కొన్ని కావాల్సినయి కొత్త కొత్తయి వచ్చినియి. కొత్త కొత్తయి ఉంచి పాత పాతయన్నీ నేనైతే పైన అటక మీద పంపించేస్తా ఉంటా వాటిని. గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు తీసేస్తాను. ఎందుకంటే ఎన్నని సర్దాలి, ఎన్నని చేయాలి. ఇప్పుడు కరెక్టే, తను చిన్న పిల్లలు కాబట్టి అంతే చేస్తారు అనొచ్చు మీరు. ఒక్కళ్ళే ఉండి చేసుకోవాలి అంటే, అన్నీ సర్దుకోవాలంటే అయ్యే పని కాదు చూడండి. మధ్యలో నాకు నిద్ర మత్తు వదలాలని చెప్పి తన బొమ్మలతో నేను ఆడుకుంటున్నా. మీకిది గుర్తుందా? నా చిన్నప్పుడైతే నేను ఇది రూ. 2కో ఎట్లాగో కొనుక్కొని భలే ఆడుకునేవాళ్ళం. కాకపోతే ఇంట్లో కాదు, బయట చెట్ల దగ్గర ఆడుకునేవాళ్ళం. స్కూల్‌లో, బయట గ్రౌండ్‌లలో. కాకపోతే ఇప్పుడు అన్నీ ఇంట్లోనే ఆడుకోవాల్సొస్తుంది. ఎక్కడెళ్తారు బయటికి? అసలు స్కూల్స్‌లోనే గ్రౌండ్‌లు ఉంటల్లా సరిగ్గా. ఎంత గ్రౌండ్‌లు ఉన్నా తక్కువే. ఇంతకుముందు పిల్లల్ని ఆడించినట్టుగా ఇప్పుడైతే ఆడించడం లేదు. అన్నీ ఇండోర్ గేమ్స్ అవుతున్నాయి. అవుట్‌డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే వాటికి మనీ కట్టి మనం పంపించాల్సిన పరిస్థితికొస్తుంది పోను పోను. నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ అయితే ఇల్లు కసువు చిమ్మేసేసి వెంటనే మోపెడైతే వేసేసాను. నేను నైటే అన్ని గిన్నెలు కడిగి పెట్టేసుకుంటాను. ఎవ్రీడే అంతే అండి. ఏదన్నా పనుంది అనుకోని కాదు. ఎందుకంటే మార్నింగ్ లెగంగానే గిన్నెలు కడగాలంటే చాలా అంటే చాలా చిరాకొస్తది. సో, అందుకని చెప్పి నైట్ కడిగి పెట్టుకుంటే ఆ రిలీఫే వేరండి. వెంటనే వచ్చి బ్రష్ చేసుకోనో ఎలాగైనా వంట స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను క్యారీస్ కట్టాలి. మా పాపకి కూడా ఏదో ఒకటి రెడీ చేయాలి గదా! మా బాబుని. అందుకని చెప్పి నేను నైట్ టైమే గిన్నెలు కడిగేసుకుంటాను. అండ్ ఆ రోజు పిండిలన్నీ అయిపోయినియి. దానికి ముందు రోజు. అందుకని చెప్పైతే మార్నింగ్ వాళ్ళు లెగకముందే ఏస్తే సరిపోద్దిలే, ఎందుకు గ్రైండర్ ఏస్తే అదే తిరుగుతా ఉంటదనుకున్నా. ఇది చూసారా, గ్రైండర్‌కి నేనే కవర్ కుట్టుకున్నాను. మా అత్తమ్మ హెల్ప్ చేస్తే ఇలా కుట్టాలి అని చెప్తే నేనైతే గ్రైండర్ కవర్ అయితే ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటా ఉంటాము. ఏదన్నా వాటికి కవర్స్ అని. ఎందుకంటే నాకు ఇంట్లో మిషన్ ఉంది. ఇదిగోండి. ఇదైతే చూడండి, చాలా యూజ్‌ఫుల్ టిప్స్ అండి ఇవి. ఎందుకంటే మనం ఇంట్లో చీరలు పెద్దవాళ్ళయని అది అని ఖచ్చితంగా ఉంటాయి కాటన్ శారీస్. అవి పాడు చేసుకోకుండా, పడేయకుండా ఇలా కుట్టుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి. ఎందుకంటే అవి తొందరగా వాటర్ పీల్చేస్తాయి. అందుకని నాకు చాలా ఇష్టం. వంటగదిలో మాక్సిమం ఏస్తాను. ఎందుకంటే వంటగదిలో ఎక్కువ వాటర్ పోతాయి గదా! ఇంకా నేనైతే బాత్ చేసైతే వచ్చేసాను. ఇక్కడైతే చూడండి, ఇదొక చిన్న టిప్పు. అంత పెద్ద పెద్ద టవల్స్ మనం కట్టుకుంటే మన జుట్టు నాదంటే చిన్న జుట్టే. ఎంత పెద్ద జుట్టున్న వాళ్ళకైనా ఆ టవల్‌కి ఇంకా బరువు ఎక్కువైపోద్ది. అందుకని చెప్పి ఇలా కాటన్ చున్నీస్‌తో కట్టుకుంటే అసలు ఎంత భలే తల ఫ్రీగా ఉన్నట్టుంటది. మనం హెడ్ బాత్ చేసిన ఆ వాటర్ అదంతా ఉండి బరువుగా లేకుండా అయితే ఉంటది. అండ్ ఇదైతే సీరమ్ అండి. పాండ్స్ సీరమ్ అయితే నేను కొన్ని డేస్‌గా వాడుతున్నాను. ఇంతకుముందయితే వాడేదాన్ని కాదు. ఈ మధ్య అయితే స్టార్ట్ చేశాను. మరీ స్కిన్ డల్ అయిపోతుందని. నాకైతే చాలా అంటే చాలా సెట్ అయింది సీరమ్ మాత్రం. నాకు 2 మంత్స్‌గా వాడుతున్నాను. మాక్సిమం ఏ క్రీమ్ వాడకపోయినా ఈ సీరమ్ వాడితే చాలు, నాకు ఫేస్ అనేది గ్లో వస్తుంది. అండ్ అయితే నేను జుడియో ప్రొడక్ట్స్ గురించయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఐలైనర్ అండి. ఐలైనర్ హ్మ్. ఐలైనర్ అండ్ మస్కరా. ఇది మస్కరా. ఫస్ట్ అయితే ఐలైనర్ కదండీ! నేను ఘాటుగా లైట్‌గా పెట్టుకుంటా. ఎక్కువైతే పెట్టుకోను. ఈ మధ్య స్టార్ట్ చేశాను బావుంటుందని. అయితే నాట్ బ్యాడ్ అండి. కాకపోతే నాకు లిప్‌స్టిక్ అయితే అస్సలు నచ్చలేదు జుడియోలోది. మ్యాట్ ఫినిష్ అని ఉంది గానీ, పెట్టుకుంటే వెంటనే పోతుంది. ఇది నేను కలర్ ఏమన్నా వస్తదేమో అనుకున్నా గానీ, అంత కలర్ అయితే ఏం రాలేదు. నార్మల్ లిప్ బామ్ అంతే. షైన్ అయితే వస్తుంది లైట్‌గా. గుడ్. లిప్ బామ్స్ అయితే బావున్నాయి. లిప్‌స్టిక్స్ అయితే అసలు నాకు నచ్చలేదండి. ఈ కాటుక కూడా పెట్టుకున్నప్పుడు కొంచెం లైట్‌గా ఫస్ట్‌లో అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది. మరి నేను స్టార్ట్ చేశాను గాబట్టి కొత్తగా నాకలా అనిపిస్తుందో లేదా అందరికి అలా ఉంటదో నాకైతే తెలీదు. నాకైతే ఓకే. నెక్స్ట్ వేరే ప్రొడక్ట్ ట్రై చేసి ఇది గుడ్డా? బ్యాడా? అనేది ఇంకా క్లియర్‌గా అయితే నేను చెప్తాను. ఇంక నేనైతే ఇలా సింపుల్‌గా రెడీ అయిపోయాను.
టెంపుల్‌కి. ఎందుకంటే మార్నింగ్ అయితే నేను ఒత్తులు వెలిగించట్లేదు. మా అమ్మ చెప్పింది 8కి ఈవినింగ్ 8కి అయితే చాలా బావుంటది. ఉపయోగం ఉంటది. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు మార్నింగ్ ఎలిగిస్తావు ఎందుకు? ఈవినింగ్ ఎలిగిద్దువు గాని అని చెప్పేసరికి నేను సరే ఎట్నో ఉపవాసం ఉంటున్నాం గదా! ఇదంతా అవసరమా అన్నట్టు నేను 8కే ఈవినింగే ఎలిగిద్దామని చెప్పి ఆగిపోయాననమాట. ఇదైతే నాకసలు కామెడీ అండి. నేను ముగ్గు వేయాలంటే నాకు భయమసలు. నేను చాక్ పీస్‌తో గీస్తా గానీ ముగ్గు వేసిన రోజు, ఆ ముగ్గు ఉంటదా? ఉండదా? గాల్లో దీపం పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే పెట్స్ ఉన్నాయి కొంతమందికి. అండ్ కింద కుక్కలున్నాయన్నమాట. అవి పైకొచ్చేస్తున్నాయి. వచ్చి నేను ముగ్గు వేసిన గంటకి నేను తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పటికి ముగ్గు లేకుండా పోయిందది. నేనైతే అది షూట్ చేయలేదు. ఎందుకంటే నాకే చిరాకొచ్చేసింది. ఇంత కష్టపడి వేసినా సరే నాకు ముగ్గు లేని సాటిస్ఫాక్షన్ అనేది అయిపోయింది. అందుకని చెప్పి నేను ఎక్కువైతే చాక్ పీస్తోనే వేస్తాను. ముగ్గుతో అసలు వేయను. ముగ్గు పిండితో. పండగ కదా అని చెప్పి కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటది అనైతే నేను వేశాను. చూడండి ఎంత నీట్‌గా ఉందనేది. అది వెంటనే కుక్కొచ్చి చెరిపేసేసింది. ఈ లోపల నాకైతే దోమలు ఫుల్లుగా కుట్టేసినాయండి. మార్నింగ్ 5కి ఆ టైంలో కూడా దోమలు చూడండి ఎట్లా కుడుతున్నాయంటే హైదరాబాద్‌లో ఈ పొల్యూషన్‌కి, ఈ డస్ట్‌కి మెయిన్ ఈ చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ ఏయటం వల్ల దోమలైతే ఎక్కువైపోతున్నాయి. నేనింకైతే వచ్చి ఇడ్లీ పిండి ఇక్కడ మీకొక టిప్ చెప్తాను నేను. నేనైతే నాకైతే ఎవరు చెప్పలేదు. నేనే ఇడ్లీ పిండి కలపటానికి బద్ధకమేసి ఇడ్లీ పి ఇడ్లీ రవ్వని ఏం చేస్తానంటే పిండి గ్రైండర్‌లో ఏసేస్తాను. పిండి ఉన్నప్పుడే. మినపపిండి ఉన్నప్పుడే ఇడ్లీ రవ్వ కూడా ఏసి సింపుల్‌గా ఒక 1 మినిట్ అట్లా 1 మినిట్ కూడా అక్కర్లేదు. అది తిప్పితే చాలు 1 మినిట్స్ మళ్ళీ స్విచ్ చేస్తే సరిపోద్ది. మంచిగా నలిగిపోద్దండి. ఇడ్లీలు గూడా చాలా అంటే చాలా బావుంటాయి. మరీ ఎక్కువ సేపు తిప్పేయకండోయ్! మాక్సిమం 1 మినిట్ కన్నా తక్కువ అంతే. ఇక్కడ నేను మధ్యలో పిండి దేనికి తీసానంటే, నేను మా పాపకి మినపపిండితో ఇంతకుముందు అనేవాళ్ళు గదా! ఆవడానో ఏదో సంథింగ్ పేరు గుర్తుకు రావట్లేదు. నాకైతే అలా ఇంతకుముందు మా అమ్మ నాకు ఏసి పెట్టేదనమాట చిన్నప్పుడు. నేను మా పాపకి కూడా అది అలవాటు చేశాను. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతా ఉంటది. నేను తొందరగా పని చేసుకొని గుడికెళ్దాము అనుకుంటే, ఇక్కడ చూడండి ఒక్కటికి 2 పనులవుతాయన్నమాట ఆ రోజే. ఇదేంటో నా దరిద్రమో ఏమో నాకే అర్థం గాదు. మీకు కూడా ఇలాగే జరుగుతా ఉంటుందా ఎప్పుడన్నా? నాకే ఇలా జరుగుతుందా? నాకైతే ఇంతే జరిగిద్ది. తొందరగా చేసుకుందాం అనుకున్నప్పుడే ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. మళ్ళీ పప్పంతా కింద పడిపోయింది. మళ్ళీ నేను పప్పంతా తీసి క్లీన్ చేసుకొని గ్రైండర్ అయితే ఏసాను మిగతాది గూడా. ఇంకైతే పూజ స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ టైమ్‌లో అయితే నేను ప్రసాదం ఏం చేయలేదు. బనానాస్ అవి ఉంటే పెట్టేసాను. పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. మరీ పూజలంటే నేనైతే ఎక్కువగా ఏం చేయనండి. ఓన్లీ గురువారం, శనివారం అట్లా చేస్తాను. కాకపోతే టెంపుల్స్‌కి అవి బాగా వెళ్తా ఉంటా. పూజలు మాత్రం డైలీ అంటే చేయలేను. పిల్లతో అసలు. డైలీ మోపెడు వేయాలి. డైలీ అంటే అస్సలవ్వదు. అదే ఎక్కువ పని అయిపోయినట్టు అనిపిస్తది నాకు. అందుకని చెప్పి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే నేను పూజ చేస్తాను ఖచ్చితంగా. ఇంకా కార్తీక మాసం అయితే కార్తీక సోమవారాలు ఖచ్చితంగా చేస్తున్నాను. మొత్తం మంత్ అంతా అంటే ఉండలేననిపిచ్చి ఓన్లీ సోమవారాలు ఉంటున్నాను. అందులో కూడా ఒక సోమవారం మొన్న స్పాయిల్ అయిపోయింది. కాకపోతే నాన్ వెజ్ తినలేదు. ఈ తిరుపతి ఎళ్ళామని చెప్పాం గదా! అక్కడ వాటర్ సెట్ అవ్వక అటు ఇటు అందులోనూ చలికాలం స్టార్ట్ అయింది కదా! నాకైతే బాగా కోల్డ్ చేసేసి గొంతు లిటరల్లీ ఇప్పుడు గూడా ఫుల్లు నా వాయిస్ అయితే నాకు రాలేదు. కాకపోతే చాలా లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే బయట తులసి మాతకైతే నేను పూజ చేస్తున్నాను. నాకు ఇంతకుముందు చాలా సార్లు తులసమ్మని పెట్టుకుంటున్నాము. కాకపోతే నాకెందుకో అచ్చువడి రావట్లేదు. ఎన్ని సార్లు పెట్టుకున్నా. వెంటనే నిద్రపోతూ ఉంటది తులసమ్మ. నిద్రపోతా ఉంటదంటే మీకు అందరికి అర్థమైద్ది కదా! అది పాడైపోతుందన్నమాట. అలా అనకుండా మేము నిద్రపోతుంది అంటాము. ఈసారి మాత్రం కొంచెం గట్టిగా అయితే ట్రై చేశాను. చూడాలి. ఇప్పటికి 1 మంత్ అయింది. పర్లేదు బావుంది తులసమ్మ అయితే. ఇంకా అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకైతే నేను టెంపుల్‌కైతే బయలుదేరుతున్నాను. చూసారు కదా! ఇప్పుడు 5:30, 6 అయిపోయినట్టుంది దాదాపు అరౌండ్‌గా. 5:30 రోడ్లయితే ఖాళీగున్నాయి అసలు చూస్తారు గదా! ఇక్కడ ఇల్లయితే మీకు మళ్ళీ వచ్చేటప్పుడు వీడియో చూపిస్తాను. నాకైతే పల్లెటూరులో ఉండే ఇల్లులాగా అనిపిచ్చింది. చూడండి రోడ్లు ఎంత ఖాళీగున్నాయో. నార్మల్‌గా ఈవినింగ్ టైమ్‌లో వస్తే నాకసలు రోడ్డు క్రాస్ చేయాలంటే అంత తొందరగా అవ్వదు. అట్లాంటిది ఇప్పుడు ఎంత ఖాళీగున్నాయో. అండ్ టెంపుల్‌కైతే దగ్గరకొచ్చేసాం.
ఇదైతే చాలా చిన్న టెంపుల్ అండి. అందుకే నేను ఈవినింగ్ టైమ్ అయితే ఫోను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మా వారు, మా పాప అయితే ఇంట్లో ఉన్నారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి నేనైతే షూట్ చేయలేదు ఎక్కువ. ఎక్కువ కాదు అసలు షూట్ చేయలేదు ఈవినింగ్ టైమ్. ఎందుకంటే రిస్కీ టైమ్. కూర్చొని చేసుకోవడానికైతే కుదరదు. లోపల వెలిగించనివ్వరు గుడిలో. బయటైతే కొన్ని టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. వాటి మీద వెలిగించాలంటే అది చాలా అది జరిగే పని గాదు. మనకి ఎక్కడ మళ్ళీ ఫోను పోతే, అమ్మో! ఫోను కోసమనే నేను యూట్యూబ్ కోసం అని చెప్పి 70,000 పెట్టి ఫోను కొన్నా. ఆ ఫోను గాని పోయిందనుకోండి నాది దినం ఇంట్లో. అందుకనైతే నేనైతే ఫోను తీసుకెళ్ళలేదు. అండ్ నాకిదొక ఫీలింగ్ అనేది ఇంతకుముందు నేను గోదావరి జిల్లాలో అయితే ఉన్నాను. ఇదిగోండి మళ్ళీ చెప్తానది. ఈ ఇల్లు చూస్తేనే నాకైతే పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంతకుముందు గోదావరి జిల్లాలో ఉన్నప్పుడైతే అక్కడ మేమున్నదైతే ఆకివీడులో అండి. అక్కడ మార్నింగ్ పొద్దున్నే లేచి చక్కగా కాలువ గట్లకెళ్ళి స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలైతే వదిలేవాళ్ళం. ఎంతైనా ఆ రోజులే వేరు. అండ్ అక్కడ వాళ్ళ ప్రేమలే వేరు. ఇదైతే లిటరల్లీ చాలా ట్రూ అండి. ఎందుకండి ఇలా అంటున్నాను, నేనున్నది అక్కడ చాలా తక్కువండి. మాక్సిమం 1 ఇయర్ ఉన్నట్టున్నా. అంతలోనే నాకు చాలా అంటే చాలా మంది క్లోజయ్యారు. అండ్ నన్ను సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళలా కలుపుకున్నారు. అంత ఇష్టం నాకు వాళ్ళంటే ఇప్పటికి కూడా. అలా ఉంటది అక్కడ. నిజంగా అంటే చాలా బావుంటుంది. అటు సైడ్ వాతావరణం గాని, వెదర్ ప్రతీదీ గూడా అటు చాలా అంటే చాలా బాగుంటుంది. అటు సైడ్ చేసినట్టుగా పూజలు చేయాలి అంటే, ఇటు సైడ్ చెయ్యరు ఎక్కువ మాక్సిమం. అండ్ నేనలా చేయాలి అన్నా హైదరాబాద్‌లో అసలు కుదరనే కుదరదు. అలా వీలు కానే కాదు. ప్రతిదీ ఇక్కడ మినిమమ్ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడైతే నేను వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అందరికి. ఎందుకంటే క్యారేజ్ కట్టాలి. నేనైతే టమాటో పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై అయితే చేశాను. అండ్ మేమైతే ఇంకా పాప ఇంటి దగ్గరే ఉంది కదా! కాసేపు అట్లా బయటికెళ్ళొద్దాము. అండ్ నాకు కూడా కొంచెం ఇంట్లో ఉండి, ఉండి బోర్ కొడుతుంది అన్నట్టు మళ్ళీ ఉపవాసం ఫీలింగ్ అనేది ఇంకా ఎక్కువైద్దేమో. బయటికెళ్తే బావుంటది అని చెప్పైతే బయటికెళ్ళాము. మేమైతే ఇనార్బిట్ మాల్‌కైతే వచ్చాము. చూడండి అక్కడ నంబర్ చూపిస్తున్నా. ఎందుకంటే మాకు గుర్తుండాలి. మీకు కూడా ఒక టిప్ చెప్దామని. ఎప్పుడైనా మనం ఇట్లా మాల్స్‌లో బైక్ పెట్టి ఎక్కడ పెట్టామనేది మర్చిపోయి మొత్తం కింద సెలార్‌లో మొత్తం వెతుకుతామనమాట. అలా నాకైతే ఒకసారి జరిగింది స్టార్టింగ్‌లో. అందుకని మేము అప్పటి నుంచయితే మేము ఇలా నంబర్ అయితే ఫోటో తీసుకోవడం గానీ బాగా నోటెడ్ చేసుకుంటా ఉంటాము. ఇనార్బిట్ మాల్ చాలా మంది చెప్తుంటే విన్నాను. నేనెప్పుడో స్టార్టింగ్ మా పాపతో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను ఒకసారి వెళ్ళాను. అప్పుడు మరీ ఇంత తిరగలేకపోయాను. ఎందుకంటే నాకు కొంచెం ఇంకా ప్రెగ్నెంట్ అంటే తెలిసిందే గదా! కాళ్ళు నొప్పులని, అదని, ఇదని ఎక్కువైతే తిరగలేం కదా! లైట్‌గా కొంచెం సేపు వెళ్ళటం, కూర్చోవడం. అసలు ఇంటీరియర్ అయితే భలే ఉంటది. ఇనార్బిట్ మాల్ ఏ మాల్‌తో చూసుకున్నా సరే. మిగతాయన్ని నార్మల్‌గా అనిపిస్తది కానీ ఇక్కడ ఆ కర్వ్ షేప్ వచ్చి సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకా దీవాళి సెలబ్రేషన్స్ ఆ లైటింగ్స్ అయితే ఇంకా తీయలేదు ఎక్కడ గూడా. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో వస్తే ఇంకా చాలా బావుంటదేమో! మేమైతే మార్నింగ్ టైమ్ కదా! మూవీకైతే వచ్చాము. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? 'మట్క'కైతే వచ్చామండి. దాని రివ్యూ ఏమంటారా? అస్సలు చెప్పాలంటే అండి హ్మ్. అట్టర్ ఫ్లాప్ అండి అసలు. చాలా అంటే చాలా బాలేదు. ఎందుకంటే అసలు అర్థం కావట్లేదు. దేనికి దానికి లింక్ లేదు. అండ్ 'వరుణ్ తేజ్' మూవీలన్నీ ఒక కంటెంట్ అనేది ఉంటది. దీనికైతే అసలు లేదు. ఎందుకు తీసాడురా బాబు అనిపిచ్చింది. వాడి మూవీస్ ప్రతీది గూడా ఫస్ట్ ఎవరికీ అర్థం గాకపోయినా తర్వాత తర్వాత చూడాలనిపిస్తది. ల్ దీనికి ముందు మూవీ లో అదే ఆహ్, ఫిబ్రవరి 14థ్‌కి వచ్చింది గదా! ఆ మూవీ కూడా చాలా బావుంటది. 'ఉలమా ఎఫెక్ట్' మూవీ. చాలా అంటే చాలా బావుంటది ఆ మూవీ గూడా. ఈ మూవీ అసలు ఎందుకు తీసాడురా బాబు వీడు కెరియర్‌కే బ్యాడ్ తెచ్చుకున్నాడేమో అన్నట్టు అనిపిచ్చింది. అజ్